మీరు కూడా నాలాగా సింపుల్‌గా కాకరకాయ పకోడీ చేయాలనుకుంటున్నారా? అయితే నా వీడియో మొత్తం మీరు చూసేయాల్సిందే. టేస్టీగా మీరు చేసుకుంటారు. హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి ఫేవరెట్ డిష్ చేయబోతున్నాను. అది కూడా సింపుల్ మెథడ్‌లో. అది ఏంటి అనుకుంటున్నారా? ఇదిగోండి మన కాకరకాయ పకోడీ. చాలా టేస్టీగా, కొంచెం కూడా చేదు లేకుండా, స్పైసీగా, టేస్టీగా, పిల్లలు తినే విధంగా, ప్రోటీన్ ఉండే విధంగా నేనైతే ఈరోజు కాకరకాయ పకోడీ చేస్తాను. మీరు కూడా చక్కగా నా వీడియో చూసుకొని హ్యాపీగా మీ ఇంట్లో మీరు చేసుకొని మీ పిల్లలకు పెట్టి ఎంజాయ్ చేసుకుంటూ మీరు తినొచ్చు. సో వీడియో లేట్ చేయకుండా మనమైతే వంటకు రెడీ అయిపోదాం. ఓకే. చక్కగా మనం ఈ కాకరకాయలు క్లీన్ చేసుకొని దీనిపైన ఉండే పొట్టు అనేది తీసేసుకుందాం. పొట్టు ఉంటే కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లైట్గా మనం పొట్టు తీసేసుకుందాం. ఈ పొట్టు తీసుకొని మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెంగా మనం సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయటం వల్ల దాని యొక్క వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇదిగోండి మనం ఇలా గట్టిగా పిసిగితే మన ఉప్పు వాటికి పట్టి వాటి యొక్క జ్యూస్ అనేది బయటకు వస్తుంది. చూసారా? ఇప్పుడు ఈ జ్యూస్ అంతా మనం గట్టిగా పిండేసుకుందాం. ఎందుకంటే ఇందులో కొంచెం చేదు అనేది తగ్గుద్ది. పిల్లలు తినేదానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఈ మెథడ్ మనం పెద్దవాళ్ళం అయితే తినేయవచ్చు. చిన్నపిల్లలు తినేదానికి ఇష్టపడరు కదండి. ఇది పకోడీ కాబట్టి ఇందుకు లైట్ గా ఇలాగా మనం చేదు అనేది పిండేసుకున్న తర్వాత ఒక 1 టైం మనము ఈ కాకరకాయ ముక్కల్ని క్లీన్ చేసేసుకుందాం వాటర్ లో. అలా క్లీన్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇదిగోండి కాకరకాయ పిండిన వాటర్ ఎంత వచ్చింది చూసారా? ఇది పక్కన ఉంపేసి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని చక్కగా నీరు పోసుకొని క్లీన్ చేసి గట్టిగా పిండుకోవాలి. ఎందుకు అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, చేసేటప్పుడు ఏంటంటే దానికి వాటర్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై చేసుకోవడానికి. అందుకే కాబట్టి ఇప్పుడు గట్టిగా మనం పిండేసి చక్కగా ఈ కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తే చక్కగా మనం కొంచెం ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఫ్రై అయ్యి కాకరకాయ ముక్కలు తీసుకున్నాక ఆయిల్ తీసేద్దాం. ఇప్పుడైతే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు, అంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ అంటే గోల్డ్ కలర్ అనుకోండి, అట్లా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయింది. చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మాత్రం మనకు ఫ్రై అయితే చాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. మనం పకోడీ అన్నాం కదా, లైట్గా ఈ మాత్రం ఉంటే చాలు. కొంచెం తినేటప్పుడు కరకరలాడుతూ తినడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే అందులో మనం ప్రోటీన్కి సంబంధించి పప్పు దినుసులు వేసుకుంటాం కదా, పిల్లలు ఇంకా టేస్టీగా తింటారు. సో మనకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. చక్కగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇవి తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంది కదండి, ఈ ఆయిల్ మాత్రం కప్పులో తీసుకోండి. మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు. మన పకోడీ అన్నప్పుడు ఎంత తక్కువ ఆయిల్ తీసుకుంటే అంత మంచిది. ఇందులో మనకు పల్లీలు వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. ఇదిగోండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడైతే నేను ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసుకుంటాను. తర్వాత పుట్నాల పప్పు కూడా సేమ్ ఇదే మాదిరిగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయండి. మనం కాకరకాయ ఇలా ఫ్రై చేసి పిల్లలు పెట్టేదానికన్నా పకోడీలా చేసి అందులో ఈ పప్పు గింజలు వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి పుట్నాలు కూడా ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేది కదా, ఈ మాత్రం అయితే చాలు. మనం ఇప్పుడు ఈ కళాయి ఏం ఆయిల్ వేసుకోవద్దు. చక్కగా ఇలా దంచి పెట్టుకున్న ఎల్లుల రెబ్బలు వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని లైట్ గా దోరబదునుగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ ఎక్కువ మనకు ఫ్రై అవసరం లేదు. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇందులో మనకి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి. దాని తర్వాత కొంచెంగా కారం వేసుకోండి. ఎండుమిరపకాయలు వేయట్లేదు, డైరెక్ట్ కారం వేసుకున్నాను. దాని తర్వాత మీ దగ్గర ఉంటే ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఈ మాత్రం మాదిరి ఫ్రై చాలు. మళ్ళీ మనం గ్యాస్ బంద్ చేసుకోవటమని ఇంకోటి బంద్ చేసుకొని చక్కగా ఇందులో వేసేసుకుంటే కాకరకాయ పకోడీ రెడీ అయిపోయినట్టుగాని. సో ఇదేనండి కాకరకాయ పకోడీ రెసిపీ. సింపుల్ గా పిల్లలకి ఎంతో ఇష్టంగా చేసి పెడితే తింటారు. కాకరకాయ పకోడీ చాలా టేస్టీగా వాసన వస్తుంది. దీని టేస్ట్ ఎట్లా ఉందో నేను చూసి మీకు చెప్తాను. సింపుల్ గా ఇట్లా చేసుకోండి, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసుకొని తింటారు. చేదు కూడా లేదు, చాలా బాగుంటది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు ప్రోటీన్స్ అండి. ఇదిగోండి నేను చూపిస్తాను. పప్పులు, పుట్నాల పప్పు, నెక్స్ట్ వచ్చి మనకి పల్లీలు వేసాం కదండి, ఇవి మనకి హెల్త్ కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే విపరీతం ఉంటాయి ఇందులో. మనం ఏది చేసుకున్నా కూడా మనకి ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోవాలి కాబట్టి ఈ కాకరకాయ ఫ్రైలో మనకు ప్రోటీన్ ఉంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. మీకు చేదు ఉందా లేదా అనేది నేను తిన్నాక మీకు చెప్పేస్తాను.
సూపర్ అండి. 100కి అవుట్ ఆఫ్ 100 ఇచ్చేవలసింది. తింటుంటే ఆ స్పైసీ, ఆ పప్పుల కమ్మదనం, కాకరకాయ యొక్క ఫ్లేవరు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో మీరు కూడాను ఖచ్చితంగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తూ పిల్లలకు పెట్టండి. హ్యాపీగా తింటారు. చేదు అనేది లేదు. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడాను కాకరకాయ ఇలా ఫ్రై చేసుకొని హ్యాపీగా పకోడీ చేసుకొని తినొచ్చు. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఫస్ట్గా మీరే చూస్తారు నా వీడియోని. ఓకేనండి. బాయ్.